గోధుమ పిండితో హెల్తీగా కజ్జికాయలు ఎలానో చూద్దాము. 1 కప్పు గోధుమ పిండికి 1.5 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మరిగిన ఆయిల్ వేసి మొత్తం కలిపి నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలా కలిపి పైన నూనె రాసి మూత పెట్టుకొని అరగంట పక్కన ఉంచుకోవాలి. లోపల స్టఫింగ్ కోసం 1 కప్పు పల్లీలు లో ఫ్లేమ్లో వేయించి ప్లేట్లో చల్లారనివ్వాలి. 1/2 కప్పు నువ్వులు వేయించి చల్లారనివ్వాలి. 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూను నేతిలో వేయించి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో చల్లారిన పల్లీలు మిక్సీ పట్టి తీసుకొని నువ్వులు, యాలకులు, 2 టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పు వేసి మిక్సీ పట్టి 1 కప్పు తురిమిన బెల్లాన్ని కూడా వేసి పల్స్ మోడ్లో మిక్సీ పట్టి అన్నీ కలిపి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. చిన్న చపాతీ ముద్ద తీసి పొడిపిండి చల్లుకుంటూ పలచగా ఒత్తి కజ్జికాయ చెక్కకు నూనె రాసి చపాతీ స్టఫింగ్ పెట్టి చుట్టూ మైదాతో సీల్ చేసి మరిగిన ఆయిల్లో లో ఫ్లేమ్లో 2 వైపులా కాల్చి తీసుకోవడమేనండి.